హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నేను మీ పల్లెటూరు పాపంపేట అబ్బాయి. నేనైతే ఈరోజు అయితే మేడారం పోతాను అనమాట. యాక్చువల్గా మేమైతే నేరుగానైతే మేడారం అయితే పోతలేము. వేరే వేరే టెంపుల్స్ అయితే ఇట్లా తిరుక్కుంటా రామప్ప టెంపుల్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ తిరిగి అయితే రేపైతే మేము మేడారం అయితే పోదాం అనుకుంటున్నాం. కాకుంటే మార్నింగ్ అంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళగానే అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ నుంచి ఇటు దాకా వచ్చే వరకు ప్రజెంట్ చెన్నూరులో ఉన్నా. ఇక్కడికి వచ్చే వరకు వీడియో అయితే బాగా లెంత్ అవుతుందని చెన్నూరుకి వచ్చినట్టు అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇక మన మెయిన్ హైలైట్లు ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కాడికి పోతాం. అన్నారం బ్యారేజ్ అవి ఇవి ఇట్లా మెయిన్ హైలైట్ మాత్రమే బ్లాగ్ తీసుకుంటూ పోతా. మేబీ అయితే 2 వీడియోలు కావచ్చు, మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, ఏదన్నా మంచిగా ఉన్నది మాత్రమే చూపెడతా. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇక్కడ కూడా మా వాళ్ళు అయితే బెల్లం తీసుకుంటారు. మేమైతే బైక్ల మీద పోతాను. ఇక మా 2 బండ్లు అది హోండా చైన్, ఇదైతే R15, ఇది మంచిర్యాల నుంచి వచ్చింది. అదైతే మన బండి అనమాట. సో మేమైతే బండికి ఇద్దరం నలుగురం అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ముంగట పొంగ పొంగ ఏం జరుగుతుంది ఎట్లా అన్నది అయితే ముంగట వెళ్ళిన చూద్దాం. పెట్రోల్ పోయలేదు. చలో మన బండికి అయితే 2 లీటర్లు పెట్రోల్ పోసుకొని బెజ్జూరు నుంచి అయితే మహాదేవ్పూర్ దానికి వచ్చేసినాం అనమాట. ఇప్పుడన్నా ఇక్కడ బంకులను అయితే మరి ఫుల్ ట్యాంక్ అన్నా లేకపోతే హాఫ్ ట్యాంక్ అన్నా కొట్టేసేయాలి. చలో ట్యాంక్ అయితే ఫుల్ చేపిస్తున్నాం. ఇప్పటికి 1100 అయితే అయిపోయింది. 13 లీటర్లు పట్టినట్టు దగ్గర 1400 రూపాయలకు. చలో మన కోసం అయితే ఇంకొక బండి అక్కడ వెయిట్ చేస్తుంది. నేనైతే ఇట్లా వచ్చేసిన. ఫుల్ ట్యాంక్ చేసినాం కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం. సీదా ఇక రామప్ప టెంపుల్ అనుకుంటాను. ఎక్కడికి వెళ్తాను అసలు వీళ్ళు నాకు అసలు ప్లాన్ ఏం చెప్పలేదు. ఏం చెప్తారో తెలియదు. రామప్ప టెంపుల్కి అయితే పోతాం. మార్నింగ్ అన్న దర్శనం చేసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి. సైడ్ ఇదైతే భూపాలపల్లి అన్నమాట. భూపాలపల్లి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. కొంచెం సిటీని చూసుకుంటూ పోదామని మెల్లగా అయితే పోతున్నాం. మేము మొత్తం 3 బండ్లు అయిపోయినాయి. ఇక్కడ ఒక బండి, వెనకాల ఇంకొక పల్సర్ ఉన్నది. భూపాలపల్లి దగ్గరికి వచ్చినట్టు అయితే ఒక ఛాయ్ బ్రేక్ తీసుకున్నాం. ఎక్కడ ఉన్నాం అంటే ప్రజెంట్ ఇది ఉంది కదా, అందులో కాదు ఛాయ్, ఇటు సైడ్ ఉంది. ఇక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళి బెల్లం ఛాయ్ తాగి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్ ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉన్నది. సో ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇక తినడానికి అయితే ఇక్కడైతే ఆగేసినాం అన్నమాట. మేమైతే రామప్ప టెంపుల్కి అయితే దగ్గరనే ఉన్నాం. ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్తే రామప్ప టెంపుల్ అయితే ఉంటుంది. మా వాళ్ళు పోయి లోపల కూర్చున్నారు. ఎక్కడున్నారు మా వాళ్ళు? ఇటు సైడ్ పోయి లోపల ఉన్నట్టున్నారు. రామప్ప టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వచ్చే వరకు 9 అయింది. సో టెంపుల్ క్లోజ్ అయింది. రేపు మార్నింగే విజిట్ చేయడం. ఇప్పుడైతే రూమ్ తీసుకుంటాను, రూమ్లో వాడుకోవడానికి. టెంపుల్ ఎక్కడ ఉన్నదంటే ఇటు సైడ్, అక్కడ ఇట్లా లైట్ కనబడుతుందా, అక్కడనైతే టెంపుల్ ఉన్నదన్నమాట. మార్నింగ్ పోయి చూడాలి, కెమెరా ఎట్లా వస్తుందో కూడా తెలియదు. సో ఇక్కడికి ఆపేసి మళ్ళీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హై గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను రామప్ప టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయినా. టైం వచ్చేసి 6:25 అవుతుంది. ఇంకనైతే టెంపుల్ ఓపెన్ అయింది, కాకపోతే మేమే విజిట్ చేయడానికి వెళ్తలేము. ఎందుకంటే కొంచెం లైటింగ్ వచ్చే ఉంటే చూడడానికి బాగుంటుందని, అందుకోసమని కొంచెం టైం తీసుకున్నాం బయట. కాకుండా ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాం. ఫైనల్గా మనం అయితే రామప్ప టెంపుల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు మీకు అయితే టెంపుల్ చూపెడుతూ చూడండి. ఇది అన్నమాట రామప్ప టెంపుల్. మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయిండు, మనం కూడా అయితే లోపలికి వెళ్దాం. అది చూడండి విగ్రహాలు. ఇంకా ముంగటికి వెళ్ళేటట్టునైతే దీనికి మొత్తానికి టెంపుల్కి అయితే మొత్తానికి అయితే విగ్రహాలే ఉంటాయి. టెంపుల్ ముందు అయితే ఇక్కడనైతే నంది ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే పోదాం. ఇదే టెంపుల్, అది చూడండి. ఇక్కడ చూడండి, అప్పటి కాలంలోనే లేడీస్ హై హీల్స్ ధరించేదన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా ఈ విగ్రహం మీద. అట్లనే ఇంక ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకైతే గైడెన్స్ లేదు. నాకు కూడా అంత టెంపుల్ గురించి తెలియదు. జస్ట్ ఏంటంటే అనుకోకుండా వచ్చినాం. 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంది ఇక్కడికి వద్దామని, కాకుంటే కొంచెం లేట్ అయిపోయింది. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే వచ్చినాం. అయితే చిన్న చిన్న చెక్కుడు, చిన్నమైన ఎంత సన్నవి అంటే అంత. ఇక్కడ దారం బట్టే అంత సన్నపు హోల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపెడతా. మేబీ ఈ స్తంభానికో ఆ స్తంభానికో కనుక్కుందాం మనం కూడా.
గైస్ మనమైతే టెంపుల్ లోపలికి పోయినట్టయితే టెంపుల్ లోపలనైతే వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు. సో ఎవరికి తెలియకుండా అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ఏంటంటే అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే లేకుండే. ఇది చూడండి గైస్ డిజైన్ అయితే ఎట్లున్నదో. ఆ కాలంలోనే ఇలాంటి డిజైన్ చేసి చిన్న చిన్న హోల్స్తో పాటు చిన్న చిన్న విగ్రహాలు ఏమాత్రం ఇంతంత కూడా మిస్టేక్ కాకుండా చెక్కిన రామప్ప ఎంత గ్రేటో ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. మన తెలంగాణలో ఇలాంటి టెంపుల్స్ ఉండడం అది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నారు. మీరు కూడా ఒకవేళ దగ్గర పట్ల ఉండేటైతే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. కాకుండా నేను ఒకటి మిస్టేక్ చేసింది ఏంటంటే నాకైతే ఆ చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి దారం పెట్టి ఇట్లా తీసేదైతే నాకైతే కనిపించలేదు. అన్నయ్య వాళ్ళు చూసారు కానీ చెప్పలేదు. సో అక్కడ వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు కాబట్టి అందుకోసమని అయితే నార్మల్గా వీడియో తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినట్టు అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. టెంపుల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. అక్కడ ఉన్నంత సేమ్ పీస్ఫుల్గా హ్యాపీగానైతే ఉండొచ్చు. ఎన్ని చూసినా చరిత్రను తెలుసుకుంటే ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది. కాకుంటే మాకైతే సరిగ్గా గైడెన్స్ లేకుండా మార్నింగ్ వెళ్ళడంతో సో నెక్స్ట్ టైం అయితే గైడెన్స్తో మీకైతే అందరికైతే మళ్ళీ ఒకసారి అయితే ఈ టెంపుల్ గురించి అయితే వీడియో తీస్తా. మన వాళ్ళు మొత్తం విజిట్ చేసుకుంటూ పోతారు. నేను ఒక వెనక వీడియోలు తీసుకుంటూ పోతాను. లోపల ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇక్కడ ఒక బావి ఉన్నది అనుకుంటా, మేబీ చూద్దామా అండి. ఇది యాక్చువల్గా విజిట్ చేయడానికి అంతంత టైం అయిపోతుంది. మొత్తానికి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాను. నాకు టెంపుల్ గురించి కూడా మొత్తానికి అంటే మొత్తం అయితే ఏం తెలియదు. సో ఇంటికి వెళ్ళినట్టు ఇక వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే. ఇది చూడండి మా వాళ్ళు నంది దగ్గరికి స్టార్టింగ్లో చూపెట్టిన కదా నంది, అక్కడికి అయితే పోతాను. ఈ రాళ్ళు చూడండి ఎప్పటి పురాతన అంటే కాలం. దీని లోపలనైతే నంది ఉన్నది. మన వాళ్ళు అయితే పోయి ఫొటోస్ దిగుతారు. ఇక్కడ చూడండి ఈ అయితే మొత్తానికి ఒక 500 చిల్లర ఏనుగులు ఉన్నాయని అయితే ఒక వీడియోలో చూసినా. నాకు కూడా మొత్తం సరిగ్గా తెలియదు. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్గా ఇక్కడ కాళ్ళు లేపితే ఇక్కడ ఒక వెరైటీగా ఇదొక వెరైటీ. దీనికి ఈ మెడలు కానీ ఇటుకైనా దేనికైనా కూడా మొత్తం డిఫరెంట్ అని ఉంటుంది. ఇది మరి అప్పుడు సృష్టించిన వాళ్ళకి ఇక అంత ఐడియా ఉండాలి. ఒక్కొక్కటి సేమ్ కాకుండా మనం ఒకటి అన్న ట్రై చేస్తేనేమో అన్నీ సేమ్ అవుతాయి. కాకుండా ఇదైతే సేమ్ కాకుండా అయితే చూసుకున్నారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదన్నా విగ్రహానికి ఏమన్నా డ్యామేజ్ అయ్యేది ఉంటే మనం పూజించమంట. ఇది కూడా ఒక వీడియోలో చూసినా. నాకు అంత అనుభవం లేదు విగ్రహాల గురించి. సో వీడియోలో చెప్పింది ఏంటంటే ఇక్కడనైతే వేరే రాజులు వచ్చేసి ఇటన్నిటిని మొత్తానికి ధ్వంసం చేసానని చెప్తారు. ప్రతి ఒక్క విగ్రహానికి ఏదన్నా ఒకటి ధ్వంసం చేసే ఉంటారు. ఇక్కడ ఉన్న టెంపుల్ లోపలనైతే మెయిన్ హైలైట్ ఇక్కడనే కదా, ఇకంత సరిగ్గా ఏర్పడతలేదు. సో ఇవైతే మెయిన్. కాకపోతే ఇందులో ఒక్కటి మాత్రమే ఏదో ఒక్క విగ్రహం మాత్రం డ్యామేజ్ కాలేదంట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడెన్స్ అక్కడ ఎవరు లేరు. ఇంత మార్నింగ్ వచ్చినాం కాబట్టి. సో తొందరగా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే వేరే కాడికి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకోసమని నేను కూడా అంత వీడియోలో అయితే ఏం చెప్తలేను. మేబీ అక్కడ ఒక టెంపుల్ ఉన్నది, మరి అది టెంపుల్ అన్నది నాకు కూడా తెలియదు. ఇక్కడ చూడండి పైన అక్కడ నుంచి కొబ్బరి నీళ్ళు, దీని లోపల నుంచి ఇటు సైడ్ ఇది మినిమం నా హైట్ కన్నా ఎక్కువ ఉన్నది. ఇక్కడ దానికి వెళ్ళేటట్టు డిజైన్ చేసిండ్రు అప్పటి కాలంలోనే. నేను తీస్తా. టెంపుల్ చూడండి ఇంకొంచెం లైటింగ్ పెరిగింది నన్ను అయితే మంచిగా కనబడుతుంది. నా ఫోన్లో అంత లైటింగ్ క్లారిటీ కనబడతలేదు. కెమెరా లెన్సులు కూడా చేంజ్ చేయాలన్నమాట. టెంపుల్ దగ్గర ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీయలేదు నేనైతే. టెంపుల్ విజిట్ చేసినాం. మాకు గైడెన్స్ లేదు, ఏది లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే గైడెన్స్తో ఏంటిది అన్నది అయితే మొత్తానికైతే ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వీడియో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే నేను అనుకోకుండా రామప్పకి వచ్చేసిన కాబట్టి నేను ఏది ప్రిపేర్ కూడా కాలేదు. నేను దీని గురించి సెర్చ్ కూడా ఏం చేయలేదు. సెర్చ్ చేసినా కూడా కొంచెం చెప్పేటోని. ఇక నార్మల్గా వీడియోలు తీసుకున్నా అటుకి ఇంటికి వెళ్ళినట్టునైనా, లేకపోతే ఇప్పుడన్నా ఖాళీ దొరికేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈ వీడియో అప్లోడ్ చేసేస్తా. తర్వాత మేడారంది సపరేట్ బ్లాగ్ అనుకుంటాను, మరి ఏమైతే తెలియదు. ఫోన్ స్టోరేజ్ పట్టేసి ఇంకేం జరుగుద్దో ఏమో. మా వాళ్ళు వెళ్ళిపోతాను ముంగట. ఇక్కడ నుంచి లక్నవరంకి అయితే స్టార్ట్ అవుతాను.
సారీ గైస్, నేనైతే సరిగ్గా టెంపుల్ గురించి అయితే ఏమిటికంటే ఏం కూడా చెప్పలేదు. ఇక అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఏం షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకోలేదు. ఇక్కడ నుంచి అయితే లక్నవరం వెళ్తున్నాం. లక్నవరం కాడ విజిట్ చేసేసి అక్కడ నుంచి మేడారం వెళ్ళిపోవాలి. మనము దీని గురించి అసలు దీని దగ్గరికి వద్దామని ఒక 2 years బ్యాక్ అనుకున్నా. వెళ్ళేటప్పుడు సర్చ్ చేద్దామని అనుకున్నాం కానీ వెళ్ళడానికి 2 years పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు వచ్చేసినా కానీ ఇక టెంపుల్ గురించి అయితే ఏం చెప్పలేదు. నాకు కూడా అంత సరిగ్గా ఐడియా లేదు కాబట్టి నెక్స్ట్ టైం అయితే దీని దగ్గరికి మన బాలరాజుని పట్టేసుకొని వద్దాం. బాలరాజుని పట్టుకొని వచ్చినప్పుడు అయితే మీకైతే టెంపుల్ని మంచిగా చూపెడితే అప్పుడు ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మేము రాకట ఇక్కడ స్టే చేయడం, టెంపుల్ లోపలికి వెళ్ళడం ఇది మాత్రమే ఉన్నది. అక్కడక్కడ మాత్రం వీడియోస్ తీసిన, గర్భగుడిలో మాత్రం వీడియో అవైలబుల్ లేకుండే, అంటే తీయద్దని చెప్పేసిండ్రు. సో అందుకోసం మనం అయితే అక్కడ తీయలేదు. అట్లనే ఇంకొక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి మన ఇట్లా సూది అంటే దారం ఇట్లా పెట్టి ఎటు నుంచి తీయచ్చు. అంత చల్లగా కూడా చెక్కినట్టు శిల్పి ఈ టెంపుల్ని నిర్మించిన రామప్ప. కాకుంటే అది కూడా అక్కడనే ఉండేనట, నేను చూసుకోలేదు. నేను అన్ని టంబాలు చూసినా కానీ అదొక టంబం చూడలేదు. అన్నయ్య గిట్ట చూసినట్టు కానీ వాళ్ళు కూడా చెప్పలేదు. మనమైతే రామప్ప లేక్ వచ్చినాం అన్నమాట. చెరువు ఇది కాకతీయులు తోడించిన చెరువు అన్నమాట. మీకైతే ఇప్పుడు చెరువు చూపెడితే చూడండి, కంటికి అక్కడికి అయితే కనబడతలేదు. ఎక్కడ సముద్రం చూసినట్టు ఫీల్ వస్తుంది. వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయి. ఇక్కడ కింద బోటింగ్ ఉంది కానీ బోటింగ్ చేస్తారో చేయరో ఐడియా లేదు. చూడండి ఇట్లా పట్టేసి మొత్తానికి ఉంది. మేము దగ్గర దగ్గర ఒక 1/2 kilometer వచ్చేసినాం కట్ట మీద. యాక్చువల్గా చెరువు దగ్గరికి వచ్చినంటే కూడా ఇక్కడైతే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. కాకుంటే దీంట్లో ఏమన్నా ఉండేనా లేకుండా ఐడియా లేదు. కాకుంటే ఇదైతే మొత్తానికి అయితే చెల్లా చెదురుగా కూలిపోయే స్థితిలో అయితే ఉన్నది. లోపల అక్కడ నంది కూడా ఉన్నది. మీకు నందిని అయితే ధ్వంసం చేసి ఉన్నది. సో అందుకోసం మనకు సరిగ్గా కనబడతలేదు. వాటర్ అయితే మస్తు ఉన్నాయి. వాటర్ అయితే ఘోరంగా ఫుల్ ఉన్నాయి అన్నమాట. చూడండి కాకుంటే కొంచెం చెత్త చెదారం అయితే ఎక్కువ ఉన్నది. నల్లగా ఉన్నాయి వాటర్. ఎంత లోతు ఉంటుందో మినిమం. గైస్ బీచ్కి వచ్చాం గైస్, బీచ్కు అలలు ఇంకా బోట్ సెట్ ఉన్నాయి కదా తీసుకోబోయేటి అనుకుంటా. ఇక్కడ గుట్ట ఉన్నది కదా, ఆ గుట్టకు తెలగా మొత్తానికి ఉన్నాయి. అయ్యా ఇంకటి బాగా దూరం ఉంది కదా. మనమైతే లక్నవరం కూడా వచ్చేసినాం అన్నమాట. ప్రజెంట్ అయితే చెరువు కట్ట మీద ఉన్నాం. లేక్ కోతులు అయితే మస్తు ఉన్నాయి. ఎప్పుడంటే స్కూల్లో ఒక బుక్కులు ఉండే అప్పుడు చూసిన. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దీన్ని చూస్తానని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వ్యూ అయితే బాగుంది. దాని మీదకి వెళ్తే ఇక మొత్తానికి ఫుల్ వీడియో ఆపేసి మొత్తం రీల్సే. చూడండి బ్రిడ్జ్ అయితే ఎలా ఉందో. యాక్చువల్గా నేను అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరికి వస్తానని నేను అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో బుక్కులను అయితే చూసిన, ఒక టెక్స్ట్ బుక్ తెలుగు అనుకుంటా, గుర్తు కూడా లేదు. మా వాళ్ళు ఆరామ్సే పరాక్ చూసుకుంటారు. మామూలుగా ఉండేది మా వాళ్ళతో. ఈ లేక్ కూడా అయితే చాలా పెద్దగా అవుతున్నది. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. అట్లా పట్టేసి మొత్తానికి రౌండ్ కమాన్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే అక్కడ నాకైతే కనబడతలేదు. అక్కడ చెట్లు మాత్రమే కనబడుతున్నాయి. ఇంకా అవతల ఎంత పొడుగుందో తెలియదు. ఇటు సైడ్ మెయిన్ వచ్చేసి అటు గుట్ట అయితే ఉన్నది. ఆ గుట్ట సైడ్ దాకా అక్కడ దాకా ఉన్నది అన్నమాట. కింద మొత్తానికి అడవి ఉన్నది. మేము రాంగ్గా చూసినాం, కాకపోతే వీడియోస్ ఏం తీయలేదు. ఇవి అయితే చూడండి మొత్తం ఎలాంటి ఘోరంగా స్ట్రాంగ్ ఉన్నాయి. నా చేతులు ఇట్లా అమురుతున్నాయి. మొత్తం ఇనుముతో చేసేసిండ్రు. కాకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫోన్లో అయితే జాగ్రత్త పట్టుకోండి, ఎందుకంటే ఇట్లా హోల్స్ ఉన్నాయి. అలాగే ఇట్లా పడ్డదనుకో, వాటర్లో పడ్డదనుకో మళ్ళీ అసలు మనకు ఆ ఫోను ఆనవాళ్ళు కూడా దొరికాయి. లోతైతే బాగానే ఉంటుందట. అక్కడ రాసి పెట్టుండే, కాకుండా అక్కడ ఆగలేదు, చదవలేదు. బోటింగ్ అయితే ఎక్కుదాం అనుకున్నాం కానీ బోటు వెళ్ళి 1 hour అవుతుంది. 1 hour దాకా వెయిట్ చేసినాం. సో మళ్ళీ ఒకసారి వరంగల్ మొత్తం టోటల్ ట్రిప్ వేద్దాం అనుకుంటాను. ఇక అప్పుడు ఎక్కుదామని అయితే ఇప్పుడు పోతాను ఇంటికి. ఇంసేం వెయిట్ చేసి టైం వేస్ట్ అయిపోయింది అంటే అనాలి. మనం ఒక్క 5 minutes ముందు వెళ్ళినా కూడా ఎక్కుతుండే. యాక్చువల్గా మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు. అటు పోయేది ఉంటే అటే ఉల్లార పెడతారని ఇటు వెళ్ళిపోతాను. ఇక మేడారం స్టార్ట్.
ఈ అమ్మ మేడారం రాకటేమో కానీ మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మేమేం బల్ల మీద వచ్చినాం, ఇక మా 2 బండ్లు ఇక్కడ పెట్టేసినాం. వాళ్ళు ఎక్కడున్నారో అర్థమైతలేదు. ఇంత ఫుల్ మంది క్రౌడ్లో వాళ్ళని ఎక్కడ ఎత్తకడం అర్థమైతలేదు. మైక్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు. మేము వచ్చి ఒక 1 అవర్కి పైన అవుతుంది. ఇంకా టెంపుల్ సైడ్ అయితే వెళ్ళలేదు. రేపు అయితే టెంపుల్ సైడ్ వెళ్ళడం. ఫస్ట్ అయితే వాళ్ళని దొరకబట్టుకోవాలి. ఈ ఆడావిడిలో వాడైతే వీడియో తీయలేదు. యాక్చువల్గా ఛార్జింగ్ కూడా దగ్గర పడ్డది, ఛార్జింగ్ కూడా పెట్టాలి. అన్నయ్య వాళ్ళైతే అక్కడ ఇచ్చేస్తాను అన్నట్టు మైక్ అనౌన్స్మెంట్. ప్రజెంట్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం. ఇది వేరే ఊరు, మేడారం కాదు. మేడారం ఇంకా ముంగట ఉన్నది. అటు వెళ్ళాలంటే ఇంకా టైం పట్టేటట్టున్నది. గైస్ మేడారం వచ్చినట్టయితే మేడారం దగ్గరనైతే మన సైడ్ వాళ్ళు అయితే మన ఫాలోవర్స్ అయితే నేనైతే గుర్తుపట్టి మాట్లాడినన్నమాట. సో ఏమంటే వీడియో లెంత్ కావడం వల్ల ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. పార్ట్ 2 అయితే మరొక 2 రోజుల్లో వస్తుంది. దానికోసమని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన పల్లెటూరు పాపనపేట అబ్బాయి ఛానల్ చూస్తూ ఉండండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పార్ట్ 2లో వీళ్ళు ఎవరో చెప్తా గైస్. టాటా, బై బాయ్.